ఏ త్రోవ ఉందంటే ఏ త్రోవ చెప్పిన రాసుకో. ఫస్ట్ వంకర త్రోవ రాసుకోండి. వంకర త్రోవ ఏ త్రోవ చెప్పండి. వంకర ఇదే వంకర ఇదంతా వంకర బుద్ధిరా. ఇది వంకర మనిషి అంటారు కదా. ఇది బుద్ధే వంకర, మనిషే వంకరుడు. తనగా మాట్లాడాడు అంటారా అంటే చెప్పడు అంటారా అన్నా అంటే కదా. ఇది బుద్ధి వంకరరా, ఇది తినవాడు కదా. వంకర బుద్ధి వంకర నాకు ఇది, వంకర బుద్ధి వంకర కన్నా అంతే కదా. అదే రెండొందలు మాట్లాడు. ఇది వంకర మాట్లాడరా, రెండొందలు మాట్లాడు. జబర్దస్త్ పనికి మాట ఎవరు చందన్నాడు దైపోతుంది చూడకండి. జబర్దస్త్ ఏదో రెండొందలు మాట్లాడుతుంది. ఎవరికైనా తీసుకుపోతే అదో పనికి మాట అన్ని తీసేస్తే వంకర వంకర వంకరతో కానీ ఏమి వంకర మంచిది. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనిచున్నారు, వాటిలో నడుచువాడు ఎవరు శాంతి ఉండదు. వంకర మాట నడిచేవాడు ఎవరు కూడా శాంతి ఉండదు. దేశంతో ఎవరు చెప్పండి శాంతి ఉండదు. అంటే సరి అయిన మార్గంలో ఏమని చెప్పండి, సరి అయిన మార్గంలో అంటారు. నేను యేసుప్రభు పుట్టినప్పుడు ఏం చెప్తానంటే మీరు వెళ్ళి ఆ మార్గం నాకు తెలియజేయని అని చెప్తారు. ఎవరు ఏరదు వారు మరి వెళ్ళి చూసి వచ్చి మరి వేరొక మార్గంలో వారు వెళ్ళేది. ఏడాలో యేసు చంపని ప్రయత్నం చేశాడు. అదేం చేస్తాను జ్ఞానులు మళ్ళీ వెళ్ళి మీరు చూసేది కూడా అక్కడ పుట్టంటే అదే చేస్తాను. వేరొక మార్గంలో వెళ్ళేది. ఏ పాప షాపుని కనిపించినప్పుడు ఆ మార్కెట్లో కూడా ఇంకో మార్కెట్ వెళ్ళిపోవాలి. పాత వాటిలో పాత ప్రాంతాలు కాబట్టి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఉన్నారు పక్కన పోవాలి. హలో బాగున్నారు కదా నాకు పోతుంది కొద్దిగా పక్కకి చెప్పాలి. ఎలాగైతే జ్ఞానులు పక్కతో వెళ్ళిపోయారు, పక్క నుంచి వెళ్ళిపోయారు. సరే చూసారా పాప మళ్ళా తిరిగి ఏ రోజు వెళ్ళదు. కానీ ఏ రోజు ఏం చేశాడు, పిల్లల్ని చంపేస్తుంది. కానీ 2 సార్లు పిల్లల్ని చంపేస్తుంది. కానీ ఏ సూర్యుడు ఏం చేయలేకపోయాడు. ఏదో మరి ఏ మార్గం అయిపోయింది, పాత మార్గాలు వదిలిపెట్టి షాప్ మార్గం వదిలిపెట్టి వేరే మంచి మార్గం ఉందాం. దేశం దాదాలియా నీతి మార్గం నేను నన్ను నడిపించుదు కాక. దేశం దాదాలియా ఏ మార్గం నీతి మార్గం నన్ను నడిపించుదు కాక అని దావీదు అంటారు. కానీ మన నీతి మనం కాపాడుకుందాం, మన భక్తి మనం కాపాడుకుందాం, మన విశ్వాసం మనం కాపాడుకుందాం, మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. దేశం దాదాలియా హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యమే నన్ను బ్రతికించెను, మన వ్యక్తిగత జీవితంలో నా జీవితంలో నాకు సహాయం చేయడం అనాథమా కనుక మనము సంతతే చూద్దాం. అపస్సు గారు 9వ అధ్యాయము 11వ వాక్యం. అపస్సు కార్యము 9వ అధ్యాయము 11వ అపస్సు కార్యము 9వ అధ్యాయము 11వ వాక్యం. అపొస్తలులు 9:11. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నన కనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు చంపేసి చాలా అత్యంతంగా ఉండేవాడు. అయితే దేవుడు అతనికి దర్శించాడు. ఒకరోజు క్రైస్తవులు చెప్పడానికి వెళ్తే దాంట్లో గుర్ర మీద పడిపోయి కళ్ళుగా పడిగా 3 రోజులు ఉపవాసం ఉన్నారు. వీధిలోనే ఇంకేం తెలియదు. వీధి మధ్య పడిపోయి 3 దినాలు అన్నపానం చేశాడు. అప్పుడు ఒక దైవజనుడు వచ్చి దేవుడు చెప్పాడు, అయ్యో సౌలు నాకు పడిపోయాడు, దైవజనుడు నన్ను వెళ్ళి అతని గురించి ప్రార్థన చేయమని అతను దైవజనుడు చెప్పాడు. అప్పుడు దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేశాడు. అప్పుడు ఎక్కడున్నాడు అతను? తిన్నని వీధిలో. ఎక్కడని? తిన్నని వీధిలో పడి ఉన్నాడు. తెలుసు హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఏ వీధి?
భక్తుని తిన్నంగా ఉంటాడు కాదు, తిన్నంగా ఉంటాడు కాదు, అందరూ చంపేస్తాడు. ఎంత మంది అంతేదంటారు, నేను దౌర్భాగ్యుని దృష్టిని, నేను హింసకులను దోషకులను హానిగాను దౌర్భాగ్య దృష్టి నన్ను ఒప్పుకున్నానండి. ఒకప్పుడు దృష్టిలే, ఒక దౌర్భాగ్యుడే. అంటే ఇప్పుడు ఎక్కడ తిన్నది ఏది వచ్చాడండి, తిన్నది మంచి మార్గంలో వచ్చేసాడు. దేశంలో ఆధారంగా ఒక నేను కూడా దౌర్భాగ్య మార్గంలో ఉండేవాడు, ఉన్నా కూడా ఇప్పుడు అదే తిన్నని మార్గం రాలేదు. ఏ మార్గం చెప్పండి, తిన్నని ఏ మార్గం, ఒక్క తిన్న మార్గం కాదు. అలాగే ఇలా అన్నాడు, ఒకరోజు అలాగే ఎలా ఉండేవాడు. ఇప్పుడు ఒకే మార్గం చేస్తా, అదే నేనే మార్గము, ఒకే మార్గం, తిన్నని మార్గం. నేను పర్లోకి తీసుకెళ్ళే మార్గం తిన్నని మార్గం చేస్తా, దాదాగా నేను మనుషులకు తీసుకెళ్లే మార్గం తిన్నని మార్గం. నేను నన్ను ఆశ్రయించి దేవుడు తీర్చే మార్గం నేను దాదాగా. కానీ వ్యక్తిగత తీసుకోవా, నా వ్యక్తిగత నాకు కావాలి. కానీ మీరు నాకు అడగలేవా, నేను పాప నమ్ముకుంటావా, ఏ మార్గం ఉంటా దేవుడు. నేను ప్రభుత్వం కూడా బాధ్యతంగా దేవుడు పెట్టుకున్నా. అయితే నేను ఏ మార్గం మళ్ళీ వంకర మార్గం ఏం చెప్పింది రాష్ట్రాన్ని మొత్తం చెప్పిన వంకర మార్గం. ఏ మార్గం చెప్పండి, వంకర మార్గం. ఇప్పుడు ఏ మార్గం, తిన్న మార్గం ఒకటి వంకర మార్గం, రెండోది చెప్పండి తిన్న మార్గం చేస్తా. దాదాగా తిన్నగంట ఎంత బాగా చెప్పమంటా, భక్తి చెప్పమంటా, తిన్నగంట ఇంట్లో తిన్నకుండా ఇంట్లో తిన్నగా పండుగలకు తిన్నకుండా తిన్నగా లేకపోతే శాపగ్రస్త రాసేం చేసి మొత్తం రాసుకున్నాం. చదువు మొట్టమొదటి చదువు వాక్యం, మొట్టమొదటి చదువు వాక్యం. నేను శాపగ్రస్తుడు అవుతుంటారు. దేశం దాదాగా ఏం చేస్తారు, శాపగ్రస్తులు కాదు, మన ఆశ్రయించబడి పెట్టారు. దేశం దాదాగా ఎప్పుడు శాపం రాకూడదు రాకుండా మన జీవితం కాపాడుతున్నాం. దేశం దాదాగా శాపం నీ నోట్ రాకూడదు, ధైర్యం నోట్ రాకూడదు. నువ్వు ఆశ్రయించబడి బిడ్డగా ఉండాలి. దేశంతో దాదాగా నువ్వు జీవించబడి బిడ్డగా ఉండాలి. నువ్వు వంకతో తిన్నాను ఏ మార్గం చెప్పండి, తిన్నాను ఎట్లా చెప్పండి. నువ్వు నమ్మిన మార్గం ఏంటి, నువ్వు నమ్మిన మార్గాన్ని జీవము సత్యము జీవము దేవుని మార్గం చేసే వాళ్ళు ఉంటావా, దానికి వెళ్ళిపోతావా. నేను వ్యక్తిగా చెప్పాను, నాకు కావాలి అన్న దగ్గర చూడండి. 119 కీర్తన 119 కీర్తన 119 కీర్తన 6-7 మగిలేదమ్మా, మగిలేదా 119 కీర్తన 6-7 నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విన్నాడకును. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. కస్టమర్ అంటే నేను ఆదరించబడుతున్నాను. దేశం దాదాగా కస్టమర్ అంటే నేను ఆదరించబడుతున్నాను. దేశం దాదాగా అదే దేవుడు గణితంలో కస్టమర్ వచ్చినప్పుడు మనం దేవుడు దూరైపోతాం. బాధ వచ్చినప్పుడు దేవుడు దూరైపోతాం. కస్టమర్ వచ్చినప్పుడు దేవుడిని దగ్గర చేర్చేవాడు అన్నాడు. దేశం దాదాగా కష్టం ఎందుకు వస్తున్నట్టే, నువ్వు దేవుడు సమీపంలో వస్తున్నావు, అవుతే వస్తావు కష్టం. ఎందుకు దేవుడు నాకు ఎన్ని కష్టం పెట్టి, ఎందుకు బాధ పెట్టి, ఎందుకు రాజు వచ్చింది, ఎందుకు సమస్య వచ్చింది. కష్టం వచ్చేప్పుడు నువ్వు దేవుడు దగ్గర వస్తున్నావు అన్నమాట. దేశం దాదాగా కష్టం వచ్చేప్పుడు నువ్వు దేవుడికి ఎంతో దగ్గర అవుతావు. అందుకే నువ్వు అనుకోవద్దు నేను దూరం చేసేది, నువ్వు బాధపెట్టేది. ఏ కష్టం కదా ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. చెప్పడం దేశం రాలేదా, కష్టం కదా గొప్ప ఆశీర్వాదం దాగదండి. నువ్వు ఒక్కతో ఉండదు, తిన్న మార్గం దేవుడు గొప్ప ఆశ నింపుతుంది. నిన్ను నీ బిడ్డ నీ కుటుంబాన్ని నీ తోబుట్టు అందరినీ కూడా దేవుడు దీవించి కాక. దేశం రాలేయా కీర్తన భాగము 20వ కీర్తన త్వరగా కీర్తన భాగము త్వరపకిస్తున్నా ఎలా త్వరగా. కష్టాలు ఎదురైనవే
ఉంటాను, తిన్నని మాట ఉంటాను, ఏ పరిస్థితి నేను ఒక్క మనకి వెళ్ళను, ఏ పరిస్థితి దేవుడికి దూరం అవును. కష్టాల వల్ల నేను దేవుడికి సరిపోతే నన్ను బలపరచము. ఈ కష్టం తీసేలా ప్రార్థన చేయదు, కష్టం తీసే ప్రభావం ప్రార్థన చేయదు. కష్టం ఉండి నీకు మేలైన దేశం దాగలియా, కష్టం వచ్చిన నీకు మేలాయను దేశం దాగలియా, శ్రమ వచ్చిన నీకు మేలాయను. అప్పుడు పోలంటాడు, అయ్యా నాకు ముళ్ళు ఉందయ్యా తీసారైతే అప్పుడన్న దేవుడు, అయ్యా నా కృప నీకు చాలు. ముళ్ళు ఉండే నీకు మేలు, ఒక కష్టం ఉండే మేలు, ఒక బాధ ఉండే నేను మేలు. దాని గొప్ప ఆశ దాగినాయే చంద్రుడు దేశం దాగలయ్యా, దాని గొప్ప ఆశ దాగినాయి, గొప్ప జీవి దాగినాయి. నమ్ముతా నేను చెప్పాక దేవుడు అల్లయ్యా అల్లయ్యా అది స్నీకర్ నాకు కష్టపడి సమ్మడి ఆయన రక్తం చిందించి రక్తం చిందించి